నైట్ పేపర్ చూసిన దగ్గర నుంచి ఎలా ఉందంటే 13 ఏళ్ల చిన్నారిపై 32 మంది అలా చేయడం అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు అంతమందిలో కనీసం ఏ ఒక్కరైనా తనని ఒక చెల్లిగా లేకపోతే తల్లిగా ఎవరైనా భావించుంటే ఈ రోజు ఆ అమ్మాయి జీవితం అలా ఉండేది కాదు. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నాను. మీ పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు దయచేసి వాళ్ళకి చిన్న పిల్లైనా గానీ, వాళ్ళు నెలల పిల్లైనా గానీ మీరు వాళ్ళకి ఫీడింగ్ ఇస్తూ కూడా ఇదే నేర్పించండి. బయట ప్రపంచం అస్సలు బాలేదమ్మా, నీకేదైనా భయమైతే నాకు చెప్పమ్మా అనేసి ప్రతి తల్లిదండ్రులైతే ఇంక చిన్నప్పటి నుంచి పుట్టిన నెక్స్ట్ డే నుంచి అయితే నేర్పించండి. ఎందుకంటే సమాజం ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళకేదైనా ఇబ్బందిగా ఉంటే నో అని చెప్పడం మాత్రం కంపల్సరీ చెప్పండి. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళతో మిస్‌బిహేవ్ చేస్తున్నారనేసి ఎవరైనా చెప్తే నో, మీరు అతని కోసం నువ్వు అలా మాట్లాడకు, అతను చాలా మంచి వ్యక్తి అనేసి నువ్వు నీ పిల్లలనైతే నమ్మడం మానేసి వేరే వ్యక్తి మీద నమ్మకం చూపిస్తావు. కానీ నిజానికి మీ పిల్లలు ఏదైతే చెప్తున్నారో దాన్నైతే ఒకసారి నమ్మండి. ఎందుకంటే పిల్లలకి ఏమీ తెలీదు. వాళ్ళు ఏది చేస్తే అదే చెప్తారు. కాబట్టి వాళ్ళనే నమ్మండి. మీ పిల్లలు చెప్పేదాన్ని. మీరు వాళ్ళు చెప్పినప్పుడు లైట్ తీసుకొని తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో! ఆ రోజు చెప్పింది నేనేం చేయలేకపోయాను అనేసి అయితే ఫీల్ అవ్వకండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఈ సమాజం పట్ల బాధ్యత ఏంటి? స్త్రీని గౌరవించండి, అలానే స్త్రీని పూజించండి అలాంటివి ఏం అవసరం లేదు. కనీసం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకివ్వండి. ఎవరన్నా అమ్మాయి అలా సింగిల్‌గా అనిపిస్తే ఆ రకంగా చేయకండి అనేసి మాత్రం కంపల్సరీ చెప్పాలని కోరుకుంటున్నాను.